ఈ విషయం గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇది నాకు బైబిల్లో కనిపించిన అత్యంత అద్భుతమైన విషయంలో ఒకటి. దేని గురించి నాన్న? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడిన సంఘటన గురించి. అది అందరికీ తెలిసిన చరిత్ర అని అనుకుంటారు. అక్కడ అబ్రహాము విశ్వాసాన్ని మాత్రమే చూస్తారు. అయితే దేవుడు ఆ సంఘటనలో వేల సంవత్సరాల తర్వాత జరిగే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ముందుగానే చూపించాడని గమనించిన వారు చాలా తక్కువ. ఇక్కడ ఇస్సాకు జీవితంలో యేసుక్రీస్తు కనిపించడం మాత్రమే కాదమ్మా, ఆ చరిత్రలోని ప్రతి ముఖ్యమైన విషయం యేసుక్రీస్తు వైపే చూపిస్తుంది. అవునానా, అక్కడ మనం చూస్తే ఇస్సాకు ఒక ప్రియకుమారుడు, యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రియకుమారుడు. ఇస్సాకు కట్టెలను తన భుజంపై మోసాడు, యేసుక్రీస్తు సిలువను కూడా తన భుజంపై మోసారు. అంతేకాదమ్మా, ఇస్సాకు మోరియా పర్వతానికి వెళ్ళాడు. అదే ప్రాంతంలో యేసుక్రీస్తు కల్వరి సిలువపై బలి అయ్యాడు. ఇస్సాకు స్థానంలో ఒక గొర్రెపిల్ల చనిపోయింది. మన స్థానంలో యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. అవునానా, ఇవన్నీ ఒకే చరిత్రలో ఉన్నాయి. మనం ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఫుల్ వీడియో లింక్ ఇక్కడ పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.